బడ్జెట్ ఊసెత్తితేనే ఏపీ ప్రభుత్వం భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. గత సర్కార్ అస్తవ్యస్త విధానాల వల్ల ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయి పద్దు ప్రవేశపెట్టేందుకు కొత్త ప్రభుత్వానికి వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో ఈ నెల 22న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేక ఆర్డినెన్స్ ద్వారా మరో 2 నెలలు పొడిగించి పూర్తి స్థాయి పద్దు పెట్టాలనే అంశంపై ఏపీ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. బడ్జెట్ పద్దు ఏ రూపంలో పెడదామన్న అంశంపై ఏపీ ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అంశంపై ఆలోచన చేస్తున్న సర్కార్ ఎన్నికల తర్వాత కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే పెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదనలు ఏవీ సిద్ధంగా లేకపోవడంతో దీనినే కొనసాగించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని భావిస్తోంది. గత వైఎస్ఆర్సీపీ సర్కార్ అస్తవ్యస్త వ్యవహారంతో పాటు వెళ్తూ ఖజానాలో చిల్లి గవ్వ లేకుండా ఆశాంతం ఊడ్చేశారు. కనీసం ప్రభుత్వానికి కొత్తగా అప్పులు కూడా చేయడానికి వీలులేని పరిస్థితి కల్పించేసి వెళ్లిపోయారు. ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుని ఎంతో హుషారుగా గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అప్పటి సర్కార్ నిర్వాకం చూసి నీరు గారిపోవాల్సి వస్తోంది. కనీసం బడ్జెట్ పెట్టుకోవాలంటే కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి పద్దు రూపొందించడం కొత్త ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారుతోంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన సర్కార్ ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్తోనే సరిపెట్టుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాలంటే పద్దు ప్రవేశపెట్టడం తప్పనిసరి. దీంతో ఈ 22న శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనికోసం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. 4 నెలల కాలానికి ఈ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ కాలానికి ఆర్థిక సంవత్సరంలో 6 నెలల కాలం పూర్తవుతోంది కాబట్టి మిగిలిన 6 నెలల కాలానికి పూర్తి స్థాయి పద్దు ప్రవేశపెట్టే అవకాశం కల్పిస్తోంది. పథకాల అమలు, నిధుల కేటాయింపు తదితర అంశాలతో పాటు రుణాల చెల్లింపులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు తదితర అంశాలన్నింటిపైన ప్రభుత్వానికి ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఈ దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. గత సర్కార్ చేసిన ఆర్థిక విధ్వంసం చూసి కొత్త ప్రభుత్వం నోరెళ్లబెడుతోంది. ఏ శాఖలో కూడా సరైన లెక్కలు లేవు. ఏ శాఖలో ఎంత నిధులున్నాయి, ఏ మేరకు బకాయిలున్నాయి తదితర లెక్కలన్నీ ఎక్కడా సరిగ్గా లేవు. ఈ లెక్కలన్నీ సరిచేసి ఒక స్పష్టమైన ఆర్థిక చిత్రం తీసుకురావడం నూతన ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. పూర్తి స్థాయిలో సమాచారం అందిన తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.